దున్నుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ ఇసుకల ట్రాక్టర్ కూడా వెళ్ళాలంటే కష్టం అవుతుంది, ఫుల్ వీల్స్ అయినా ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక చాలా రోజులకైతే మనం జేసీబీ వర్క్ అయితే కొంచెం వచ్చిందనమాట. అది ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇసుక వాగులోకి అయితే వెళ్ళాలి. ఇది వాగుకి వెళ్ళే దారి అనమాట. ఇది ఏమైందంటే అక్కడ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రైతుది ఒక వర్షాకాలం ఏమైందంటే వర్షాలతోటి ఫుల్ వర్షాలు రావడం వల్ల వాటర్ అనేది ఎయిర్లో ఎక్కువ వచ్చి ఆ పొలం అనేది అయితే ఇసుకతో నిండిపోయి మొత్తం కొట్టుకుపోయింది అనమాట. రైతు వర్షాన్ని మొత్తం కొట్టుకుపోయింది. నేను అక్కడికి వెళ్ళినాక దాని పరిస్థితి ఎట్లుంది అనేది అయితే మీకు మొత్తం చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మనం ఈరోజు చేసేది లెవెలింగ్ వర్క్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు, మనం అయితే వాగులోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం అనమాట. ఇదే ఎంట్రన్స్. మనం కొంచెం లాంగ్ వెళ్ళాలి, అక్కడికి లాంగ్ వెళ్ళి అలా పొలాలు అనేది అయితే కొంచెం ముందర ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వాగు, ఇది సన్న సన్న ఇసుకలాగా ఉంటుంది ఇటు సైడు. ఇది మొత్తం పొలాల కిందనే అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చాలా కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పొలం దగ్గరికి వెళ్ళి మనం లేవలింగ్ అయితే చేసుకుందాం. ఇంతకుముందు కూడా అక్కడ చేసినాము. ప్రతిసారి ఏమవుతుందంటే రైతులకు ఇదే బాధ అవుతుంది. ఎక్కువ వర్షాలు రావడంతో వాటర్ అనేది వాటర్తో పాటు ఇసుకొచ్చి వాళ్ళ పొలాలు మునిగిపోయి ఒడ్లు కూడా పండకపోవడం, ఇలాంటి బాధలు అవుతున్నాయి అనమాట రైతులుగా. సో రైతులది ఎప్పుడైనా ఇట్లనే ఉంటుంది. చేతికి అందని పంట ఎప్పుడు కూడా దాని మీద ఉండదు. ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు లెవెలింగ్ చేయించుకుంటూనే ఉన్నారు వర్షాలు వచ్చినప్పుడల్లా. వర్షాకాలం ఏమవుతుంది, నాటు పెట్టుకుంటారు. పొలంలో నాటు పెట్టుకున్నాక వర్షాలు ఎక్కువ రావడంతో ఆ నాటు మొత్తం మునిగిపోయి ఒక కారు అనేది పంట నాశనం అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి, సో వాళ్ళు అదే ఆశతోటి మళ్ళీ లెవెలింగ్ అయితే చేయించుకుంటారు అనమాట. చేయించుకొని ఒడ్లు పండించుకోవాలన్న ఆశతోటి మళ్ళీ ప్రతిసారి ఇట్లా చేయించుకుంటారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఈ వాగు కాబట్టి మనోళ్ళు ట్రాక్టర్ తోటి కూడా ఇసుక తోలుతున్నారు. అది ఎట్లా అంటే ఇంద్రం మిల్లులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంద్రం మిల్లులు అనేది ఊర్లో రావడంతో ఇక మనకు ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి ఇక మా ఊరు వాగులో నుంచి మన పర్మిషన్ తోటి, అంటే మన లీగల్గానే అనమాట. ఇల్లీగల్గా అయితే ఎలాంటి ఇసుక పోనీకైతే ఉండదు. సో మనం పర్మిషన్ తోటి ఇంద్రం మిల్లు ఎట్లా అంటే గవర్నమెంటే, ఆ తరఫున మనం ఇసుక అయితే ఈజీగా మా ఊరు నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోయి ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనం వాగులంగానే వెళ్తున్నాం దారి ఆ పొలంలోకి కూడా. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం నాట్లేసారు. ఆ నాట్లేసారు కాబట్టి మనం ఇసుకలంగానే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, బండి అనేది స్లోగా పోతుంది ఇసుకల. మట్టి భూమిలో పోయినంత ఇసుకలు అనేది అయితే పోదు. కొంచెం తోడుకుంటూ కొంచెం బలంగా ఎక్సలేటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఎక్సలేటర్ మినిమం ఎక్సలేటర్ ఇస్తున్నాను నేను. వర్క్ చేసేటప్పుడు ఎంత అయితే ఇస్తామో అంత ఎక్సలేటర్ ఇస్తున్నాయి. మళ్ళీ తిరగదు, బ్రేకులు కొట్టాలి. చెట్లు ఉన్నాయి అన్నీ, ఆ చెట్ల నుంచి మనం పొలం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను వర్క్ అయితే ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి యూట్యూబ్లో. ఇప్పటి నుంచి మనకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక అందరి నాట్లు గీట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పటి నుంచి ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా నేను 100% వీడియోస్ చేసి కొంచెం కంటెంట్ అయితే అందిస్తా. ఇంకోటి ట్రాక్టర్ వీడియోస్ కూడా వస్తాయి. ఇక మన ట్రాక్టర్ కూడా సెకండ్ సర్వీస్ అయితే అయింది. ఆ సర్వీస్ వీడియో ఎంత ఏదైంది, ఏమేమి చేంజ్ చేసుకున్నాం అనేది అయితే అన్నీ అయితే మీకు చెప్తా. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక మన ముందు ఉన్నాయన్నీ పొలాలే అనమాట. ఈ పొలాలన్నీ వాటర్ వచ్చి మునిగిపోయి ఇక బీడు మాదిరి అయిపోయినాయి చూడండి. ఆ పైన పొలాలు వచ్చేసి నాటేసిరు ఆల్రెడీ. ఇదేమైందంటే మునిగిపోవడంతో నాటేయకుండా ఇట్లా రైతుల. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వర్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం, స్టార్ట్ చేసినాం కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఇసుక అనేది అయితే ఎట్లుందంటే మొత్తం కొట్టుకొచ్చిన ఇసుక మొత్తం మేగి ఉన్నది. బండి కూడా తిరగడానికి అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇసుకల్నే మనం ఇక టైం లేదు కాబట్టి ఇసుక అంతా ఎత్తి బయట పోయలేము. పోయకుండా ఏం చేయాలంటే ఇసుకనే అటు ఇటు లేవల్ చేసుకొని నాటు పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనోడు అయితే కిందికి వెళ్ళి వర్క్ను అయితే మొత్తం చూపిస్తాడు ఎట్లుంటుందో మన బండి వర్క్ చేస్తుంటే. ఒకసారి అయితే వర్క్ అయితే చూడండి, మనం ఎట్లా చేస్తున్నాం ఏందనేది ఇసుకలు అయితే మీకు తెలుస్తుంది. చలో నువ్వు బండి కిందికి వెళ్ళి వర్క్ అయితే మొత్తం చూపి లెవెలింగ్ చేస్తుంటే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనోడైతే కిందికి దిగిండు. ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మనం ఇసుక కొట్టుకొచ్చిన ఇసుక ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో వరిసేను కొయ్యలు అనేవి అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మునిగిపోవడంతో మళ్ళీ ఈ ఇసుకనైతే మనం బయటికి కొట్టుకోవాలి. బయటికి అంతా ఇసుకని బయటికి నెట్టేసుకొని మనం అయితే మళ్ళీ నాటు పెట్టుకోవడానికి దున్నుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ ఇసుకల ట్రాక్టర్ కూడా వెళ్ళాలంటే కష్టం అవుతుంది, ఫుల్ వీల్స్ అయినా ఏదైనా. ఈ మన జేసీబీ కూడా చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఇసుక నెడుతున్నాం చూడండి. అలా ఇసుకనైతే మనం డోజర్లో లోడ్ చేసుకుంటే పోనైతే పోదనమాట. ఇక ఇప్పుడు మనం చూసుకోవచ్చు,
మనోళ్ళు ఆడ కట్టబోయి ఒరం ఉందంట, ఒరం అయితే ఎగిరిపోయిందంట. ఏది వాటర్ కోసం ఒరం పోయేసరికి మనం ఇప్పుడు ఆ ఒరం పోసుకొని లెవెలింగ్ దాని లెవెల్ కొట్టేసుకోవాలి. మనం అయితే వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఇక ఇసుకలో కొంచెం బండి అయితే ఇబ్బందిగానే పోతుంది. మీరు ముందుకు చూసుకోవచ్చు, మనం ఇక ఈ కాలువ ఒర్రె లెక్క వాటర్ పోయిందనమాట. ఇప్పుడు పైన గద్దె లెక్క ఉన్నదేమో అది పొలం, అది వచ్చేసి కాలువ. ఆ కాలువని మనం నింపేసి ఒక లెవెల్ చేసి పడేయాలి. ఇప్పుడు వెనక వచ్చేసి మనం ఆల్రెడీ లెవెలింగ్ కొట్టుకుంటూ వస్తున్నాం. వెనక కూడా చూడండి ఎట్లుందో ఒకసారి. అదంటే మొత్తం వెనక ఇందాక ఇసుక కొట్టేసింది అనమాట. కొట్టేసింది కాబట్టి అది లెవెల్ అయింది. ఇప్పుడు మనకు ముందు కనిపించేదేమో కాలువలకి, ఇప్పుడు ఆ నీళ్లు పోయిన కాలువ ఏదైతుందో వాళ్ళకి లేవల్ చేసుకుంటే మనం నీళ్ళు వేసుకొని మళ్ళీ నాటు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది దాదాపు ఒక 2-3 గంటలు పట్టొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇసుకలో మనం క్యాచ్ చేయలేము, ఎందుకంటే ఇంతసేపు చేస్తాం అనేది. ఎందుకంటే బండి అయితే దిగబడుతూ ఉంటుంది. ఈ టైంలో చేస్తాం అనేది అయితే మనం అప్రాక్స్గా మనం చెప్పలేము అసలు. ఇప్పుడు మనం డోజింగ్ అయితే ఇసుకలో కొంచెం కష్టమే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, బండిగా కొంచెం పట్టుకోవాలి. మట్టి అనేది అయితే ఎంత మట్టినైనా లాక్కొని వెళ్ళిపోతుంది. ఇసుక అయితే తోడుతుంది అనమాట. సో కొంచెం డోజర్లో పట్టుకొని మనకి ఎక్కడైతే వంపు అనేది అవుతుందో ఆ వంపులోకి కొట్టేసుకున్నాక తర్వాత లాస్ట్కి మళ్ళీ లెవెలింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒక డోజర్ ఒకసారి ఆనించుకుంటే వెనక నుంచి మెల్లగా ఇట్లా తీసుకొస్తే సాఫ్గా వచ్చేస్తుంది మన ఇసుకలో. ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళవి కూడా చేసినాం, ఒక 2-3 చేసినాం ఇదే ప్రదేశంలో. వీళ్ళు పొలాలు పోయి అయితే చాలా బాధపడతారు అనమాట. ఒక వర్షాకాలం వస్తే ఆ వర్షాకాలంలో వాటర్ ఎక్కువ వచ్చి ప్రతిసారి ఇదే ప్రాబ్లం వాళ్ళకి. ఇక నాటు పెట్టుకుంటారు సంతోషంగా, ఎంత సంతోషంగా నాటు పెట్టుకుంటారో అంత ఇబ్బంది పడతారు అనమాట. తర్వాత ఇలా పొలాలు పోయినాక వాటర్ తోటి ఇక మళ్ళీ జేసీబీ పిలిపించుకొని మళ్ళీ లెవెలింగ్ చేయించుకొని. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా ఒక మడి అనమాట. ఆ మళ్ళీ ఎన్ని కొయ్యలు ఉన్నాయో, నాటు పెట్టిన కొయ్యలు కొంత మాత్రమే ఉంది. ఒక 70% పోయింది, 30% ఉన్నదనమాట. వాళ్ళు ఇప్పుడు అర్ధ ఎకరం అనమాట. ఇది అర్ధ ఎకరంలో నాటు పెడితే ఒక 2-3 బస్తాలు ఒడ్లు మాత్రమే వెళ్ళినాయి. ఎందుకంటే వాటర్ వచ్చి మొత్తం కొట్టుకుపోయి మొత్తం అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వర్షాలు ఉండవు, మళ్ళీ ఇంకోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి సో ఈసారైనా వర్షాన్ని పండుతుందేమో అని వాళ్ళ ఆశతో ఈ పనులు అయితే చేయించుకుంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు వెనుక, ఇప్పుడు నేను ఆల్రెడీ లెవెలింగ్ కొట్టిన అదేది ఇసుక ఉన్నది ఏంటంటే నేను ఒప్పులో కొట్టుకొచ్చింది అనమాట. అదంతా మన బండికి అయితే చాలా రోజులు అవుతుంది అనమాట. ఇక వర్క్ అయితే లేక, ఇక నాకు కూడా వేరే పనులు ఉండే, పొలం పనులు అవి ఉండే. ఇక అందువల్ల నేను ఇక వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే ఇక పనులు అయితే మనకు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక జేసీబీ వీడియోస్, ట్రాక్టర్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మొత్తానికైతే వర్క్ అయితే ఒక 90% వరకు అయిపోయింది. దాదాపు అయిపోవచ్చింది. ఇక మన బండ్లో కూర్చున్న అయితే రైతు అనమాట. ఇక ఆయనదే ఇప్పుడు ఇంత పొలం అనేది చేయించుకునేది. ఇక మనం 2 గంటలు అయితే వర్క్ అయితే చేసినాము. 2 గంటల్లో అయిపోయింది మ్యాక్సిమం ఇది. ఇక లాస్ట్‌కి ఒక ఒరం వేసి మనం బయటికి వెళ్ళడమే. ఇక్కడ ఇసుక ఎక్కువ ఉండటంతో బండి అయితే మూవ్ అయితలేదు. సో బకెట్‌తోని వర్క్ చేస్తున్నా. ఇటు సైడ్ మొత్తం లెవెలింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇటు సైడ్ మనం ఒక వరం ఒకటే ఉందన్నమాట. ఇది పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉన్న దాన్ని బకెట్‌తోని చేసుకొని ఇక మనమైతే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు, ఇక మొత్తం లెవెలింగ్ అయిపోయే వరకు అయితే నైట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక 6-6:30 అయితే అట్లా అవుతుంది. ఇక మీకు మొత్తం క్లియర్గా కనిపించకపోవచ్చు, కాకపోతే ఇందాక చూసిన వీడియో ఉంది కదా, సేమ్ అట్లనే లెవెలింగ్ అయితే అయిపోయింది. మొత్తం చుట్టూ ఓవరాల్ పోసుకొని వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.